వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులను విడుదల చేస్తున్నారని తణుకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ అన్నారు. తణుకు నియోజకవర్గంలో 77 మంది లబ్ధిదారులకు 44.43 లక్షల మేర సాయాన్ని చెక్కుల రూపంలో ఆయన అందజేశారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పథకం వర్తించని లబ్ధిదారులు సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తణుకు నియోజకవర్గంలో ఇప్పటివరకు 751 మందికి 6.5 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో అందజేసినట్లు ఆయన తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద మనసుతో గతంలో ఏదైతే చెప్పారో ప్రతి ఇంటికి కూడా ఒక పెద్ద కొడుకుగా ఉంటానని దాన్ని ఆచరణలో పెట్టి వారెవరూ కూడా సొంత ఖర్చులతో వైద్య సదుపాయాలు చేయించుకుని వైద్యం పొంది ఆర్థిక ఇబ్బందులు పడకూడదు అనే ఒక కారణంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున నిధులను కేటాయించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 77 మంది లబ్ధిదారులకి దాదాపు 44,43,900 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్ ద్వారా అందించడం జరుగుతుంది. ఈరోజు మన నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతుంది. 18 నెలల్లోనూ కూడా దాదాపు 751 మందికి 6,05,09,012 రూపాయలు సీఎం రిలీఫ్ ద్వారా చెక్కుల ద్వారా అందించడం జరిగింది. ఈరోజు ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, కూటమి ప్రభుత్వంలో ఒక సుపరిపాలన సంక్షేమం అందించాలనే ఉద్దేశంతో సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున నిధులను కేటాయించడం జరిగింది. మనందరం కూడా ఒకసారి ఆలోచన చేస్తే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో కనీసం 5 కోట్లు కూడా ఇక్కడ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరికీ కూడా సహాయాన్ని అందించినటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఎవరైనా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి దరఖాస్తు పెట్టుకుని ఉంటే ఆ బిల్స్ కూడా మిస్ అయిపోయి వారికి న్యాయం చేయనటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తున్నాం. అనేక మంది ఈరోజు బాధితులు గత ప్రభుత్వంలో అప్పటి మంత్రిగా ఉన్నటువంటి కారుమూరికి మా సీఎం రిలీఫ్ ఫండ్స్ బిల్స్ అన్నీ కూడా అప్పచెప్పామండి, ఇప్పుడు దాకా అవి ఎక్కడున్నాయో కూడా తెలిసే పరిస్థితి లేదని వారందరూ కూడా బాధను వ్యక్తం చేసి ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఒక సుపరిపాలన అందిస్తున్నారు. ఈరోజు రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయలు బీమాను కూడా కల్పించే విధంగా ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఎక్కడైతే వైద్య సదుపాయాలు అవసరం ఉంటాయో అక్కడ వాళ్ళు వైద్యం చేయించుకునే విధంగా కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని ఈరోజు ఆ బీమాను కూడా అమలు చేసే విధంగా కూడా ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వైద్య రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ బడ్జెట్లో కూడా ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.